నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని మాట గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. అపోస్తులుడైన పౌలు గలతీ సంఘంలోని విశ్వాసులకు క్రీస్తులో పొందిన స్వాతంత్ర్యాన్ని గురించి బోధిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం కేవలం ధర్మశాస్త్ర నియమాలను పాటించడం కాదు, అదే సమయంలో స్వేచ్ఛ కూడా ఉంది అని చెప్తూ ఉన్నాడు. శరీర కోరికల ప్రకారం జీవించడం సరికాదు అని వివరిస్తూనే 16వ వచనంలో ఆత్మచేత నడుచుకునుడి అని చెప్తూ ఉన్నాడు. పై వచనం మనలను శరీరపు పాపపు కోరికల వైపు లాగుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని చిత్తం వైపు నడిపిస్తాడు. ఇదే శరీరానికి ఆత్మకు మధ్య జరిగేటటువంటి నిరంతర పోరాటం. శరీరం అంటే మన భౌతిక దేహం మాత్రమే కాదు, దేవునికి లోబడకుండా సొంత కోరికల ప్రకారం జీవించాలనుకునేటటువంటి పాపపు స్వభావం. గలతీలకు రాసిన పత్రిక 19వ అధ్యాయం 21లో ఉన్నట్లు పౌలు శరీర క్రియల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అవేంటి అంటే వ్యభిచారము, అపవిత్రత, ద్వేషం, కలహం, అసూయ, కోపం, స్వార్థం, విభేదాలు మరియు ఇతర పాపపు క్రియలు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంటే దేవుని చిత్తాన్ని చేయాలనే కోరికను కలిగిస్తాడు. అప్పుడు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23లో ఉన్న ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయ, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలాలను ఫలించగలుగుతాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలలో శరీరానుసారంగా ఆలోచించువారు శరీర విషయాలపై, ఆత్మానుసారంగా ఆలోచించువారు ఆత్మ విషయాలపై మనస్సును ఉంచుతారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఆత్మచేత నడుచుకునేవారుగా ఉంటే శరీర కోరికలను నెరవేర్చరు అని స్పష్టంగా చెప్తున్నట్లుగా రక్షణ పొంది క్రీస్తుకు చెందిన వారంగా ఉన్న మనం శరీరమును, దాని కోరికలను సిలువ వేసి పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడి నడుచుకునే వారంగా ఉంటే క్రీస్తుకు ఇష్టమైన భక్తి జీవితమును జీవిస్తూ శరీరమును జయించే శక్తిని పొందుతాం. ఆమేన్.